దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో 5 నుంచి 6 మరి యూట్యూబ్ నుంచి చక్కటి ఉదయకాల ఆరాధన ప్రార్థనలు ఇస్తున్నాం. వింటున్నారా, చూస్తున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం కూడా మరి ఉదయకాలం మీకు ఇవ్వటానికి దేవుని కృప. మార్నింగ్ మీరందరూ కూడా దేవుని తట్టు తిరుగుతూ ఆత్మీకంగా బలపడి పాప శాప జీవితం నుంచి విమోచించబడి దేవుని కొరకు ప్రత్యేకించబడిన సాధనంగా ఉండాలని దేవుని కోరిక. ఒంటరితనంలో, దుఃఖంలో, బాధలు, శత్రు పోరాటంలో, అనారోగ్య పరిస్థితులు, ఆత్మీయత లేని జీవితాలు మీరుంటే దేవుడు మనల్ని విడివడి ఎడబాయడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆ పాప శాపం నుంచి విమోచించే దేవుడు. కఠినమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, కొంతమంది కృంగిపోతుంటారు. మార్నింగ్ అయితే ఎట్లా, నా భర్త, నా భార్య, అప్పు, నింద, భారం, పిల్లల స్టడీస్, ఎగ్జామ్స్, రకరకాల సమస్యలు. కానీ ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనకు మొరపెట్టే వారికి ఆయన ఎన్నడు ఆయన దూరంగా ఉంటాడు, చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన మీ అందరి కోసం దేవుడిస్తున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. ప్రతిరోజు ఈవినింగ్ 6 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. మనందరం చదువుకుందాం దేవుని వాగ్దానం. నేను కూడా మీతో కలిసి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. మేము కూడా చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుంచి వారిని విడిపించుచున్నాడు. దేవుడట, యాకోబు నేను విడిపిస్తున్నా. నీకంటే నీ శత్రువులు బలవంతులై ఉండొచ్చు, కానీ వారి చేతిలో నుంచి నేను తప్పిస్తాను, విడిపిస్తాను. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, నిన్ను విమోచించాడు. అంటే చూడండి, విమోచన, విడుదల ఈ రెండు కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్త బలియాగం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి కృప అండి. కాబట్టి ఈరోజు ఎంతమంది యేసుని సొంత రక్షకు అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని క్రీస్తులో సాగుతున్నవారు, విమోచన, క్షమాపణ, విడుదల జరిగిపోయింది. దాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీకంటే బలవంతులైన వారు నీ శత్రువులేమో, అది ఆత్మీకంగా, రోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నిన్ను నిందించేవారు, నీ భూములు లాక్కున్నవారు, నీకు డబ్బు ఇవ్వని వారు, నీ యొక్క జీవితాంతో ఆడుకునేవారు నీకంటే బలవంతులు, కానీ దేవుని కంటే బలవంతులు గారు. అది గుర్తుపెట్టుకో. ఈ ఉదయకాలం నీ కోర్టు కేసు కానీ, నీ పిల్లల సమస్య కానీ, నిజమే మనకంటే బలవంతులుగా అపవాది పోరాడుతుంటుంది. వాడు బలవంతుడే, కానీ దేవుని కంటే మాత్రం కాదు. మన జీవితంలో ఉన్న పాప శాపాన్ని విమోచించుటకు ఆయన బలవంతుడు. అందుకనే నేను విమోచించే దేవుడిని ఎందుకంటున్నాడంటే, నీకంటే బలవంతుడైన శత్రువు నుండి నేను నిన్ను విడిపించి విమోచించదని ఈరోజు వాగ్దానం. నీకంటే బలవంతుడైన శత్రువు చేతి నుంచి నిన్ను విడిపించి విమోచించదను. నిజమే దేవుని బిడ్డ, దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం అది. నీకంటే బలమైంది. మన జీవితాల్లో పాపం ఆడుకుంటుందేమో, శాపం ఆడుకుంటుందేమో, రోగ బంధకాలు, మరణకరమైనటువంటి సమస్యలు, అన్నిటికంటే విమోచించే దేవుడు నీకు నాకున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. ప్రతిదీ ఆయన దగ్గరికి పోదాం.
నిజమే, నువ్వు పడిపోతున్న టైంలో కూడా ఆయన సహాయం అడుగుదాం, తప్పిపోతున్న సమయంలో కూడా ఆయన కృపను అడుగుదాం. ఆయన వైపు చూస్తూ మన జీవితాలను సమర్పించుకుందాం. ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం మీ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మార్నింగ్ 5 to 6 పాలు పొందండి. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్లో పాస్టర్ ప్రవీణ్ ఈవినింగ్ కూడా పాలు పొందండి. ఈ వాగ్దానం మీరు అందరు రిసీవ్ చేసుకొని నాతో కలిసి ఇప్పుడు ప్రార్థన చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ అందరికీ తెలియచేయండి. తద్వారా ఇంకా బలమైనటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అయ్యా, రక్షణ లేని మా జీవితాలకు రక్షణ, పాపక్షమాపణ, బంధించబడిన ప్రతి బంధకం నుంచి మాకు విమోచన, విడుదల. ఎందుకంటే శత్రువు మాకంటే బలవంతుడు కానీ నీకంటే బలవంతుడు కాదయ్యా. కాబట్టి అట్టి బంధకం నుంచి విడిపించండి. ఏ గృహంలో రోగములు ఉన్నాయో ఆ బంధకాలు తొలగిపోవాలి. ఆపరేషన్స్ దాకా వెళ్ళి క్యాన్సిల్ కావాలి. గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఆయన. నిందలు పడుతున్న వారికి, సిగ్గుతో అవమానంతో వారి తలపైకి ఎత్తండి. ఇతరులకి డబ్బు ఇచ్చేవారు డబ్బు ఎక్కడ చిక్కుబడిందో తిరిగి భయముతో మా డబ్బు తీసుకున్న వారు భయపడి ఇవ్వాలి ప్రభా. తండ్రి, విడిపోయిన భార్యాభర్తలు ఆ కుటుంబాలు కట్టబడాలి. ఒకవేళ ఇంట్లో ఉండి కూడా గొడవలు, అనుమానాలు ఉంటే కొట్టివేయబడి సమాధానం ఉండాలి. పిల్లల రక్షణ లేని వారికి రక్షణ, ఎవరెవరికి మారు మనసు లేదు గృహాలు అట్టి వారికి సహాయం చేయండి. కోర్టు కేసు ఉంటే విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. అప్పు భారం నుంచి విడిపించండి. అయ్యా, ఇతరులకి నాయన వారి భూ సంబంధమైన బంధకములు ఉంటే తెంచివేసి న్యాయం చేయండి. ఎవరు ఏ సమస్య గుండా ప్రయాణం చేస్తున్నా వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి నువ్వు దేవుడిగా ఉండి నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభా నాయన ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి. ఏ ఎగ్జామ్ అయినా విజయవంతంగా రాయటానికి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కాపుదలేండి. యవన కుమారులు ఏ పాపంలో పడకుండా మీరు ప్రొటెక్ట్ చేయండి. భయంకరంగా నాయన ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అన్న ఆగిపోవాలా, అటువంటి విధంగా మీరు యవన బిడ్డల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ఎవరి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడి వారు ఆశీర్వదించబడాలా, వారి కుటుంబాలు, వారి దేశం రక్షించబడాలా. భారతదేశంలో ఏ నలుమూలు రిసీవ్ చేసుకుంటున్నా అద్భుతమైనటువంటి రక్షణ, విడుదల కార్యాలు జరగాలి. సేవకులు, సంఘాలు, ఆత్మీయులు విడుదల పొందాలి, ఉజ్జీవింపబడాలా ప్రభా. కాబట్టి జాషువా జనరేషన్ లేవాలా, అపోస్తులు సేవ జరగాల, ఎస్తేర్ సైన్యం లేవాలా, దెబోరా సైన్యంలో. ఆ విధంగా మా అందరినీ సిద్ధపరచండి. కల్వరి మినిస్ట్రీ మీద కూడా నీ కృప అధికంగా ఉంచండి. అయ్యా, మా ప్రియులు ఎవరెవరి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయినా వారికి శుభములని, దీవెలని, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా వర్ధలు చేసి మా అందరికీ మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దయచేసి వాగ్దానము మీ ద్వారా ఇప్పుడు నేను మీకు 4 సంవత్సరాలండి అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానం మీ ద్వారా అనేక మందికి అందజేసి మన పాస్టర్ ప్రవీణ్ అండ్ యూట్యూబ్, ఫేస్బుక్ అందరికీ పరిచయం చేయండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే, ప్రేయర్స్ ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒక ఫాస్టింగ్, ఏదో ఒక ప్రేయర్ జరుగుతుంది. కాబట్టి ఉదయకాలం 5 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. మరి గుడ్ ఫ్రైడే ఆరాధన అద్భుతంగా మరి బెల్లంపల్లిలో 7 నుంచి 9 ఉంటుంది. కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హైదనగర్ దగ్గర 9 నుంచి 12 ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోకండి. మరి అదేవిధంగా గుడ్ ఫ్రైడేతో పాటు 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్ కూడా అద్భుతమైనటువంటి ఎండింగ్ ఆ ప్రేయర్స్లో మీరు కూడా పాలు పొంది 3 దినాల ఉజ్జీవాన్ని పొందుదాం, అభిషేకించబడదాం, విడుదల పొందాం. ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.